హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్యామల ఖమ్మంపాటి. ఈరోజు వచ్చేసి బొరుగులు తాలింపు చేస్తున్నాను. అందుకోసమని చెప్పేసి ఒక గిన్నె తీసేసుకొని దాంట్లో బొరుగులు వేసేసుకుంటున్నాను. దాంట్లో కొంచెం వాటర్ వేసేసి నానబెట్టుకోవాలండి బొరుగుల్ని. బొరుగులు బాగా నానిపోవాలి. ఇప్పుడైతే ఒక బేషన్ తీసేసుకొని మనం నానబెట్టుకున్న బొరుగుల్ని దాంట్లో వాటర్ లేకుండా తీసేసి దాంట్లో వేసుకోవాలి. అలాగే ఇందులోకి వచ్చేసి నేను ముందుగానే పప్పుల పొడి వేసేసి పెట్టుకున్నాను. మిక్సీ జార్లో వచ్చేసి ఉప్పు, కారము, ఎల్లుల్లిపాయ వేసి మిక్సీ పట్టేసుకున్నాను. ముందే కొంచెం ఉప్పు సరిపోలేదు, అందుకని కొంచెం వేసాను. ఇప్పుడైతే పచ్చిమిర్చి కట్ చేసుకుంటున్నాను. అలాగే ఉల్లిపాయ కూడా కట్ చేసుకుంటున్నాను. ఉగ్గానికి ఉల్లిపాయలు ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది, టేస్ట్ బాగుంటుంది. ఉల్లిపాయలు కట్ చేయటం అయితే అయిపోయింది. ఇప్పుడైతే స్టవ్ వెలిగించేసుకొని బాండి పెట్టేసుకొని దాంట్లో కొంచెం నూనె వేసేసాను. అదైతే హీట్ అయిపోయింది. దాంట్లో ఇప్పుడు తాలింపు గింజలు వేసేసుకుంటున్నాను. తాలింపు గింజలు, ఎండుమిర్చి, వెల్లుల్లి వేసేసాను. తాలింపు అయితే వేగిపోయింది. ఇప్పుడు లాస్ట్గా కొంచెం కరివేపాకు వేసేస్తున్నాను. తాలింపు వేగాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసేస్తున్నాను. కలిపేసుకుంటున్నాను. ఇప్పుడైతే కొంచెంగా పసుపు వేసేసుకోవాలి. కొంచెం వేగనివ్వండి. వేగిపోయాయండి. ఇప్పుడైతే మనం ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న బొరుగుల్లో అదే నానబెట్టి పప్పుల పొడి కలుపుకున్నాం కదా, దాంట్లో కలిపేసుకోండి. ఇవి వేసేసి కలుపుకోండి. దీనికి కాంబినేషన్గా వచ్చేసి బజ్జీ తింటే టేస్ట్ బాగుంటుందండి. అలాగే టేస్టీ ఉగ్గాని రెడీ. ఇప్పుడైతే ప్లేట్ తీసేసుకొని పెట్టుకొని తినేస్తున్నాను. ఓకే, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. బాయ్.